భారత్ రష్యాల మీటింగ్ అమెరికా యూరప్ దేశాలు భారత్ని శాసించలేవు, భారత నిర్ణయాన్ని ప్రభావితం చేయలేవని తేలిపోయింది. అదే విషయాన్ని ఇప్పుడు తాజాగా హిందుస్థాన్ టైమ్స్ మీటింగ్లో కాన్క్లేవ్లో మన విదేశాంగ మంత్రి జయశంకర్ తేల్చి చెప్పారు. ఏదైతే రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించిన నేపథ్యంలో రష్యాతో బంధంగానే అమెరికా భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం దెబ్బతింది కదా, క్లిష్టంగా మారింది కదా అని అడిగితే దీనికి ఆయన బదులిచ్చారు. వీలైనంత ఎక్కువ దేశాలతో సహకారాన్ని కొనసాగించడమే భారత్కి కీలకం. ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంది. ఎవరితో సంబంధాలు కొనసాగించాలి అన్నటువంటిది భారత్కి స్వేచ్ఛ ఉంది. 70-80 ఏళ్లుగా ప్రపంచం చాలా ఎత్తుపల్లాలు చూసింది, కానీ భారత్ రష్యాల మధ్య బంధం మాత్రం స్ట్రాంగ్గానే ఉంది. దౌత్యం అంటే ఒకళ్ళని సంతోషపెట్టడం కాదు, ఇంకొకళ్ళని వేధించడం కాదు. అమెరికాతో వాణిజ్య చర్చలు కూడా కొనసాగుతాయి, త్వరలోనే ఒప్పందం కూడా వస్తుంది. భారత ప్రయోజనాలకు అనుగుణంగానే రష్యాతోనైనా నిర్ణయాలు ఉంటాయి, అమెరికాతోనైనా నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో పాకిస్తాన్ వ్యవహార శైలి ఏదైతే ఆసిఫ్ మునీర్ ఇప్పుడు అక్కడ ఏకంగా త్రివిధ దళాల అధిపతి అయినటువంటి నేపథ్యంలో దాని గురించి అడిగితే ఘాటైన ఆన్సర్ చెప్పారు. పాక్ సైన్యం మీద విమర్శలు గుప్పించారు. పాక్ సైన్యం నిజస్వరూపం ఏంటో మనకు తెలుసు, దానివల్లనే అసలు వాస్తవానికి మన దేశానికి సమస్యలు వచ్చినాయి. అదే సందర్భంలో ఆపరేషన్ సింధూర్ అన్నటువంటిది భారతదేశానికి శాంతినిచ్చింది. భారత్ చైనా సంబంధాలు కూడా కీలకంగానే ఉంటాయి, దానికి మనం ఏమి వన్ సైడ్ ఉండట్లేదు. ఇరు దేశాల సంబంధాలు బలపడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పుకొచ్చారు. షేక్ హసీనాకి స్వదేశంలో మరణశిక్ష పడిన అంశానికి సంబంధించి భారత్లో ఉండటం ఆమె వ్యక్తిగత నిర్ణయం తప్పించి భారత నిర్ణయం కాదని తేల్చి చెప్పారు.